లాగౌట్ చేసాం, దాన్ని ఏమంటామంటే ఒక సెక్షన్ ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు, ఒక ఆన్లైన్ అకౌంట్ ఏదోటి లాగిన్ అయ్యారు. సో మీరు దాన్ని అలా వదిలేసారనుకున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వచ్చి మళ్ళీ దాన్ని ఐ మీన్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఎలా ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేస్తుంది. ఇప్పుడంటే యాప్స్ ఇంతకుముందు ఆన్లైన్ బ్యాంకింగ్ అందరూ యూజ్ చేస్తాం. సో అప్పుడు మనం లాగిన్ అయిన తర్వాత సర్టన్ టైం పీరియడ్ వరకు అది ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, సెక్షన్ ఎండ్ అని వచ్చేస్తుంది, ఆ సెక్షన్ ఎండ్ అని వచ్చేస్తుంది. సో ఎందుకంటే అటాకర్స్ నుంచి మనం తప్పించుకోవడం, అటాకర్స్ నుంచి తప్పించుకోవడం. ఫస్ట్ అసలు టీసీపీ అంటే ఏంటి, యూడీపీ అంటే ఏంటి, ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం. మీకు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ చెప్పాము. సో యూజర్ డేటా గ్రాఫ్ ఎక్కడ యూజ్ చేస్తాం, అలాగే టీసీపీ అక్కడ యూజ్ చేస్తాం. సో టీసీపీ అంటే ఏంటి, టీసీపీ అంటే త్రీ వే హ్యాండ్షేక్ ప్రోటోకాల్ అంటారు. తెలుసు, త్రీ వే హ్యాండ్షేక్ ప్రోటోకాల్ అంటే మనకి సింక్రనస్ ఎక్నాలజ్మెంట్, మళ్ళీ సింక్రనస్ ప్లస్ ఎక్నాలజ్మెంట్ రెండు మొత్తం అలాగే హ్యాండ్షేక్ సెంటర్ నుంచి రిసీవర్ చెప్పారు. టీసీపీ సెక్షన్ అంటే ఏంటంటే, సో మనకి డేటా ప్యాకెట్స్ ఉంటాయి. సో డేటా ప్యాకెట్స్ సెంటర్ నుంచి రిసీవర్కి పంపిస్తుంది. సో ఇప్పుడు ఏమన్నాడు, సో ఇది సెంటర్, సో రిసీవర్. సో యూడీపీకి టీసీపీకి తేడా ఏంటంటే, టీసీపీ ఏం చేస్తుందంటే, సో ఫస్ట్ డేటా ప్యాకెట్స్, సో డేటా అనేది some data పంపిస్తుంది. సో ఇది ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుంది. సో ఇది ఒక్కొక్క ప్యాకెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ ఇది 1 2 3 4 ఇలా సీక్వెన్స్ ఆర్డర్లో మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, అండ్ ఈ ప్రతి ప్యాకెట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని ఆర్డర్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే టీసీపీ ప్రోటోకాల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేయాలి. ఎందుకంటే టీసీపీ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ డేటా ప్యాకెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో ఇది రిసీవ్ చేస్తుందో లేదా అనేది దీనికి అక్నాలజ్మెంట్ చేస్తుంది. ఫస్ట్ డేటా ప్యాకెట్ ఇది రిసీవ్ చేస్తుందో లేదా అక్నాలజ్మెంట్ చేస్తుంది. సో ఇది రిసీవ్ చేస్తున్నప్పుడు మళ్ళీ దీనికి అక్నాలజ్మెంట్ చేస్తుంది. సో ఇది 3 డైరెక్షన్స్ లో జరుగుతుంది. సో 3 వే హ్యాండ్షేక్. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ప్యాకెట్ లో, సో ఫస్ట్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్, నెక్స్ట్ సెకండ్ ప్యాకెట్. సో సెకండ్ ప్యాకెట్ మళ్ళీ ఏ నుంచి బీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఏ నుంచి బీకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సెకండ్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్ అయ్యి అది కన్ఫర్మేషన్ అక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడతో ప్యాకెట్ 1 అయ్యింది, ట్రాన్స్ఫర్ అయ్యింది. సో నెక్స్ట్ ప్యాకెట్ 2 ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ప్యాకెట్ 2 ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ప్యాకెట్ 1 కంప్లీట్ అయిన తర్వాత ప్యాకెట్ 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇది రివర్స్ పంపిస్తుంది. సో ఇది రిసీవ్ చేస్తున్నట్టు టెక్నాలజీ, సో డేటా పంపిస్తుంది. సో రిసీవ్ చేస్తున్నట్టు టెక్నాలజీ పంపిస్తుంది. ఓకే, సో అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ కలర్, నెక్స్ట్ ఫోర్త్ కలర్, అంటే ఇదంతా ఆర్డర్లో జరుగుతుంది. ఓకే, ఒకవేళ మధ్యలో ఫస్ట్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్ చేసిన సెకండ్ ప్యాకెట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ సెకండ్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ కలర్. ఓకే, ఈ స్ట్రీమ్ లో మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎక్కడ డేటా అనేది మిస్ కాకూడదు అన్నప్పుడు వీళ్ళు యూజ్ టీసీపీ ప్రోటోకాల్. అదే యూడీపీ ప్రోటోకాల్ తీసుకున్నప్పుడు ఈ యూడీపీ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, ఏ నుంచి బీకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఫస్ట్ ఎలా వస్తుందంటే ఈ రెండింటికి మధ్యన ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏమవుతుంది, డైరెక్ట్గా డేటా ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది వితౌట్ ఎనీ అక్నాలజ్మెంట్. అక్నాలజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్యాకెట్స్ ఉన్నాయని మనం 1 2 3 4 5. సో ఈ 5 డేటా ప్యాకెట్స్ ఫస్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది రిసీవ్ అయిందో లేదనేది దీనికి అనవసరం.
మళ్ళీ సెకండ్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్, థర్డ్ ప్యాకెట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అలాగా మొత్తం అన్ని ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వితౌట్ ఎనీ ఎకనాలజ్మెంట్. రిసీవ్ చేసుకుంటే ఎకనాలజ్మెంట్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడ యూడిపి ఇస్తారు. సో ఈ టీసీపీ అనేది చాలా స్లో అయింది. ట్రాన్స్ఫర్ రేట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకని? సో ఇది రీల్ యాక్సెస్ అంటే ఫస్ట్ రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఎకనాలజ్మెంట్ పంపించాలి. సో ఎకనాలజ్మెంట్ పంపించిన తర్వాత అప్పుడు దాన్ని ఇంకో నెక్స్ట్ ప్యాకెట్ పంపిస్తాం. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి స్లోగా జరుగుతుంది. ఓకే, బట్ యాక్యురసీ అంటే ప్రతి ప్యాకెట్ ట్రాన్స్ఫర్. సో అది యూడిపి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ అనేది చాలా